లోకంలో లోభులకు లోటు లేదు. లోభి సంపాదనే ధ్యేయంగా జీవనం సాగిస్తాడు. సంపాదించిన సంపద తరిగిపోతుందేమో అని నిత్యం చింతిస్తుంటాడు. ఎవ్వరినీ నమ్మడు. లోభికి కీర్తి నశిస్తుందని, ధనమే పావనమని భావించేవారు ధర్మభ్రష్టులవుతారని, లోభికి స్నేహితులుండరని పంచతంత్రం చెబుతోంది. లోభాన్ని మించిన చెడుగుణం లేదంటాడు భర్తృహరి. అజ్ఞానం వల్ల లోభం, లోభం వల్ల అజ్ఞానం అన్యోన్యాశ్రితాలై పుడుతుంటాయి. లోభం వల్లనే అన్ని దోషాలు వ్యక్తమవుతాయి. కపటానికి మూలం లోభం. లోభం వల్ల క్రోధం పుడుతుంది. అజ్ఞానం వల్ల మనిషి దుర్దశ పొందుతూ కష్టాలు అనుభవిస్తూ ఆపదల పాలవుతాడు. కామం, క్రోధం, లోభమోహాలు అజ్ఞానంలో అంతర్భాగాలే. అజ్ఞానం, లోభం వల్ల కలిగే పరిణామాలు ఒకే రకంగా ఉంటాయి. లోభం పెరిగిన కొద్దీ అజ్ఞానము పెరుగుతుంది. కనుక లోభాన్ని విడిచిపెట్టాలి. లోభాన్ని విడిచిపెట్టిన వారికి ఇహపర సుఖాలు లభిస్తాయి అని అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినట్లు మహాభారతం చెబుతోంది. మెదడున్నంత మాత్రాన మనిషి మేధావి కాలేడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిరంతర జ్ఞాన సముపార్జన అజ్ఞానాన్ని పారదోలుతుంది. మెదడు అపారమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది. మనిషికి చలనం, అభివృద్ధి మెదడుతోనే సాధ్యం. గురువుల వద్ద ఏకాగ్రతతో విద్యను అభ్యసించిన విద్యావంతులు మంచి చెడుల మధ్య తేడా గుర్తించగలుగుతారు. జ్ఞానులు సర్వజనులను ఆత్మీయులుగా భావించి అందరి క్షేమాన్ని కాంక్షిస్తారు. లోభత్వం జ్ఞానుల దరికి రాదు. జ్ఞాన మార్గంలో నిలకడగా ఉన్నవారు ఈ జగత్తునే విరాట్ పురుషుడిగా దర్శించగలుగుతారు అని చెప్పారు శ్రీ రమణ మహర్షి. అజ్ఞాని పరనిందకు ప్రాముఖ్యమిస్తాడు. పరుషంగా మాట్లాడుతాడు. అర్థం లేని వాదనలతో విసిగిస్తాడు. జ్ఞానులు శాంత స్వభావులై సత్యాన్నే పలుకుతారు. ధర్మాలను ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తారు. ప్రాణం ఉన్నంత వరకే ఈ 3 మకారాల ముచ్చటని గ్రహించగలిగిన జ్ఞానులు భగవంతుడు అనుగ్రహించిన 3 మకారాలను సద్వినియోగం చేసుకుంటారు. శుభప్రదమైన ఆలోచనలను చేస్తూ, మంగళకరమైన మాటలు మాట్లాడుతూ, నిత్యం భగవంతుణ్ణి ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ మరణానంతరం 4వ మకారమైన మోక్షానికి అర్హత సంపాదిస్తారు. కామ, క్రోధ, లోభాలనే 3 నరక ద్వారాలు ఆత్మ వినాశనానికి కారణం కనుక వాటిని త్యజించాలని భగవంతుడి గీతోపదేశం. ధనం తోడున్నంత మాత్రాన వృద్ధాప్యం పలకరించక మానదు. అనారోగ్యం వేధించక మానదు. సంపద ప్రాణాన్ని నిలుపలేదు. ప్రాణం పోయాక తోడు రాదు. పరహితల కోరని లుబ్ధుడి జీవితం వ్యర్థమేనని గ్రహించాలి. లుబ్ధత్వం మనిషిని ఏకాకిని చేస్తుంది. పరోపకారతత్వం మనుషులను ఏకం చేస్తుంది. సేవాధర్మంతో సమాజ వికాసానికి తోడ్పడే జ్ఞాని ఉన్నతుడు. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునే వదాన్యులనే భగవంతుడు కరుణిస్తాడు. దీన్ని శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రాశారు. అజ్ఞాన లోభాలు అన్న అంశంపై మాట్లాడుతూ. ఆయనకి సదా ధన్యవాదాలు.